హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒక 2 డేస్ బ్యాకే పెట్టాలి, కానీ వీల్లేక పెట్టలేదు. ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇక పిల్లలదైతే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీన్ని ఈబీఎస్ ప్రోగ్రామ్ అంటారనమాట. ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, ఇక చిన్నపిల్లల నుంచి ఇంటర్ డిగ్రీ వరకు చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చర్చిలో ఒక 10 డేస్ వరకు వీళ్ళకి ప్రోగ్రామ్ అనేది పెడతారనమాట. మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రోగ్రామ్ అయితే పెడతారు వీళ్ళకి. ఇక వీళ్ళు ఎండకి అటు ఇటు తిరగకుండా పిల్లలకు, చదువుకునే పిల్లలకి బైబిల్ గురించి, అలాగే డ్యాన్స్ ప్రోగ్రాము, అలాగే పాటలు ఇవన్నీ నేర్పిస్తారనమాట. చర్చిలో వీళ్ళకి 10 డేస్ ప్రోగ్రామ్ పెట్టేసి ఇక బైబిల్ చదవటము, కంఠస్థ వాక్యాలు చెప్పటము, బైబిల్ని ఎలా చదవాలి, ఎలా పాటలు పాడాలి, వాటిపైన అవగాహన అయితే పిల్లలకి కల్పిస్తారు ఒక 10 డేస్. ఇక ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30, 1 వరకు అయితే ఇలా ప్రోగ్రామ్ ఉంటుంది. డైలీ ఒక 10 డేస్ వరకు పెడతారనమాట. ఇక వీళ్ళకి టీచర్స్ లాగా కూడా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డిగ్రీ పిల్లలు కానీ, అలాగే చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు, బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళకి టీచర్ లాగా పెడతారనమాట. అంతేకాదు పిల్లలకి ఏమైనా స్నాక్స్ లాంటివి కూడా పెట్టాలి అనుకుంటే చర్చికి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినవి కొంతమంది పండ్లు, అలాగే ఐస్ క్రీమ్స్, జిలేబీస్ ఇలావి పిల్లలకి పెడుతూ ఉంటారు. వాళ్ళ తరఫున తీసుకొని పిల్లలందరికీ పెడతారనమాట. దాదాపుగా చాలామంది పిల్లలు వస్తారు, 500-600 మంది పిల్లల దాకా వస్తారు. వీళ్ళందరికీ వాళ్ళు స్నాక్స్ అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట. కొంతమంది ఫుడ్ కూడా పిల్లలకు పెడతాడు, కిచిడి ఒకరోజు, అలాగే వాళ్ళకి నచ్చింది చేసుకొని వెళ్ళి పిల్లలందరికీ చర్చిలో పెడతారు. అలాగే మధ్యాహ్నం వరకు వాళ్ళు ఉండేసి స్నాక్స్ తినేసి వస్తారనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది 10 డేస్ వరకు అయితే కంటిన్యూ అవుతుంది. ఈ 10 డేస్లో పిల్లలైతే చాలా వరకు బైబిల్ గురించి, పాటలు ఎలా పడాలి, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ నేర్చుకొని వస్తారనమాట. అంతేకాదు ఎండలో కూడా పిల్లలు అటు ఇటు తిరగకుండా ఇలా కొంచెం ఈ ఎండలో అటు ఇటు వెళ్ళకుండా పిల్లలు మధ్యాహ్నం వరకు చర్చిలోనే గడిపి వస్తారనమాట. అంతేకాదు మా పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారనమాట. ఒక 10 డేస్ ఖచ్చితంగా ఏ పనులు ఉన్నా సరే వీళ్ళైతే కంపల్సరీ చర్చికి అటెండ్ అవుతారు. ఇప్పుడు మా పాపది డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది కదా, తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి చిన్నప్పటి నుంచి వీళ్ళు కలిసి వెళ్ళేవాళ్ళు అనమాట. ప్రతి సంవత్సరం ఇలాగ డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేస్తారు అందరూ. ఇక వీళ్ళకి బైబిల్ స్టడీ ఎగ్జామ్ కూడా పెడతారనమాట. ఈ 10 డేస్లో వీళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏంటి, వీళ్ళకి ఎంత అవగాహన వచ్చిందని చెప్పేసి పిల్లలందరికీ పెడతారనమాట. ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో ఫస్ట్ మెరిట్, సెకండ్ మెరిట్ వాళ్ళకి ప్రైజ్లు ఇస్తారు. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా కంఠస్థ వాక్యాలను అడుగుతారనమాట వీళ్ళని. ఆ రోజు ఏం చెప్పారు మీకు అని చెప్పేసి బైబిల్లో ఈరోజు చదువుకొని వెళ్తారు కదా, టీచర్ చెప్పింది, మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళని కంఠస్థ వాక్యాలు అడుగుతారు. అడిగి ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకు కూడా ప్రైజ్ ఇచ్చి పంపిస్తారనమాట ప్రతిరోజు. వీటితో పాటు లాస్ట్లో కూడా ఎగ్జామ్ అనేది పెట్టి మళ్ళీ వీళ్ళకి ప్రైజ్లు అనేవి ఇస్తారు. ఈ బైబిల్ స్టడీలో అయితే మా పాప ఫస్ట్ మెరిట్ వచ్చిందనమాట, మా అబ్బాయి సెకండ్ మెరిట్ వచ్చాడు. వీళ్ళు సీనియర్ గర్ల్స్ అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరి ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొంటారనమాట. ఇక చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా క్యూట్గా ఉంది. వీళ్ళు సీనియర్ గర్ల్స్ అనమాట, మా పాప వాళ్ళు. ఇలా బ్యాచ్ చిన్నప్పటి నుంచి ఇదే బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఇటు చర్చి ఏ ప్రోగ్రామ్ సరే, క్రిస్మస్ అప్పుడైనా సరే, ఇలా ఈవెస్ అప్పుడైనా సరే పిల్లలు చాలా చక్కగా ఎంతో సంతోషంగా పాల్గొంటారనమాట. ఇక నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చేసి మా బాబుది. ఇక వాళ్ళు కూడా చాలా చక్కగా వేస్తారు. ఈ 10 డేస్ పిల్లలందరూ చాలా సంతోషంగా వెళ్తారనమాట చర్చికి. అంతేకాదు వేరే ఊళ్ళ నుంచి కూడా వస్తూ ఉంటారు పిల్లలు, సమ్మర్లో వస్తారు కదా, వాళ్ళు కూడా చర్చికి వెళ్తారనమాట. ఈ 10 డేస్లో ఎవరైతే పిల్లలకి స్నాక్స్ ఇవన్నీ పెట్టాలనుకుంటారో వాళ్ళందరూ తీసుకొని వెళ్తారు. అలాగే చర్చి తరపున కూడా వీళ్ళకి బహుమతులు అనేవి ఇస్తారు. ఇక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ముందుగానే పేర్లు ఇవ్వాలన్నమాట. టీచర్లకు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగానే ఒక వారం ముందే పేర్లు తీసుకుంటారు, అప్పుడు పేర్లు ఇవ్వాలన్నమాట. క్లాస్కి 2-3 టీచర్లు కూడా పెడతారు, ఎందుకంటే పిల్లల్ని పెట్టనమాట. ఇక ఇది లాస్ట్ రోజు ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ని కూడా చాలామంది చూడడానికి వస్తారు, ఎందుకంటే ఈవినింగ్ టైంలో పెడతారు కాబట్టి అందరూ ఖాళీగా ఉంటారు కదా. చాలామంది పిల్లలు డ్యాన్స్ చూడడానికి అయితే, అలాగే స్కిట్లు కూడా వేస్తారనమాట వీళ్ళతోటి. అవన్నీ చూడడానికైతే చాలామంది వస్తారు. ఇక వచ్చిన వాళ్ళు, అలాగే సమ్మర్ ఎండాకాలం కదా, పిల్లలు డ్యాన్స్లు వేసి స్కిట్లు చేసి అలసిపోతారు అని చెప్పేసి వాళ్ళకి తినడానికి స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఈ ప్రోగ్రాంలో. అలాగే చూడడానికి వచ్చిన వాళ్ళకి కూడా స్నాక్స్ లాంటివి అయితే ఇస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి మా అబ్బాయి జరుగుతుంది డ్యాన్స్ ప్రోగ్రామ్. వీళ్ళ సాంగ్ ఏమైందంటే ఫస్ట్ వీళ్ళకి అనుకున్న సాంగ్ కాకుండా వేరే సాంగ్ వచ్చిందనమాట. అది కాదు ఇంకో సాంగ్ అని చెప్పి మార్పిస్తున్నారు. దానికోసం వెయిటింగ్ చేస్తున్నారు వీళ్ళు. మేము వేసుకుంది ఒక సాంగు, నేర్చుకుంది ఒకటి, ఇప్పుడు ఒకటి ప్లే అవుతుందని చెప్పేసి, వేయాలా వద్దని చెప్పేసి ఆలోచిస్తూ పిల్లలందరూ ఒకరికొకరు నవ్వుకుంటున్నారు.
ఇక ఆ సాంగ్ని అయితే మారుస్తున్నారనమాట. ఇక నెక్స్ట్ వీళ్ళు నేర్చుకున్న సాంగ్ అందరికీ 1-2 సాంగ్స్ అయితే కంపల్సరీ ఒక్కొక్క టీంకి నేర్పిస్తారు. ఇక వాళ్ళందరూ వేస్తారనమాట. వీళ్ళు సీనియర్ బాయ్స్, వీళ్ళదే లాస్ట్ పర్ఫార్మెన్స్. వీళ్ళది అయిపోయిన తర్వాత పిల్లలకి ప్రైజ్లు అనేవి ఇచ్చేసి పంపిస్తారు. ఇక ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారనమాట, లేదు ఈ సాంగ్ కాదు మేము నేర్చుకుని ఇంకో సాంగ్ అది ప్లే చేయండి అని చెప్పేసి పిల్లలందరూ వెళ్ళి చెప్పి మళ్ళీ ఎవరి లైన్లో వాళ్ళు ఉంచుంటున్నారు. వీళ్ళకి ఎలా ప్రాక్టీస్ అయితే చేపిస్తారో లైన్లో ఉంచి లాస్ట్ రోజు కూడా వీళ్ళు స్టేజ్ పైన కూడా అలాగే నిలబడి మరి డ్యాన్సులు వేస్తారనమాట. ఇక ఈ మధ్యలో మా అబ్బాయి పొడుగున్నాడు కదా, ఎల్లో కలర్ షర్ట్ పక్కన వీడు చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఇదనమాట ఈవీఎస్ ప్రోగ్రామ్. ఇక ఒక అబ్బాయి రసన తాగుతున్నాడు కదా, పిల్లలందరికీ అలసిపోతారని చెప్పేసి వచ్చిన వాళ్ళకి, చిన్న వాళ్ళకి, పెద్దలకి అందరికీ రసన అలాగే స్నాక్స్ పంచుతున్నారు కదా చర్చి తరపున. అవి స్నాక్స్ కూడా ఇస్తారనమాట. ఎందుకంటే 7 నుంచి 12-12:30 కూడా అవుతుంది ఒక్కొక్కసారి, అంతసేపు ఉంటారు కాబట్టి చర్చిలో. ఇక సమ్మర్ కాబట్టి పిల్లలు అలసిపోతారు, వచ్చిన వాళ్ళు కూడా స్నాక్స్ ఏమైనా పెట్టాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకొని పెడతారు. ఇక అంతేకాదు పిల్లలకి కేక్ కట్ చేయటము, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ప్రైజ్లు అనేవి ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇక మా వాడు సాంగ్ అనమాట. ఇక లాస్ట్లో వేస్తున్నాడు. మా అబ్బాయి కూడా అంతే అనమాట. చిన్నప్పటి నుంచి వాడు 5 years వచ్చిన కాడ నుంచి ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవుతారు వీళ్ళు. ఇటు క్రిస్మస్ అప్పుడు ప్రోగ్రామ్స్లో కానీ ఇట్లా ఈవీఎస్ కానీ ప్రతి ఒక్క దాంట్లో అయితే వీళ్ళు పాల్గొంటారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, స్నాక్స్ అలాగే రసన ఇవన్నీ పిల్లలకు పంచుతున్నారు. పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా ఎంతో ఓపికగా ప్రోగ్రామ్ అంతా అయిపోయేంత వరకు ఉండి చూస్తారనమాట. ఎందుకంటే ఇవి వాళ్ళు 10 daysలో ఏమేమి నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి పిల్లల్ని కూడా కొంతమందిని మాట్లాడిపిస్తారనమాట. ఏం నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి పిల్లలు కూడా చెప్తారు. వాళ్ళు నేర్చుకున్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడి ఇలా డ్యాన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదనమాట ఈ సంవత్సరం ఈబీఎస్ ప్రోగ్రాము. నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కూడా ఉండే యూట్యూబ్లో పెట్టాలనుకున్నాం కానీ అప్పుడు పెట్టలేదు. కానీ ఈ సంవత్సరం ఎందుకు పెడుతున్నాను అని అంటే, ఇక మా వాడు ఇంటర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ వాడు ఉంటాడో ఉండడో ఈబీఎస్ ప్రోగ్రామ్కి. ఎందుకంటే వాడు ఇప్పుడు ఇంటర్ వెళ్ళిపోయాడంటే ఇక మళ్ళీ సమ్మర్లో కూడా క్లాసులు ఉంటాయి, బిజీ అయిపోతాడు. ఇక మా పాప అంటే ఇప్పుడు 9th క్లాసే కాబట్టి తనకు ఇంకో 2-3 years వరకు అయితే ఇలా ఈబీఎస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మా వాడు అయితే నాకు తెలిసి ఇదే లాస్ట్ ప్రోగ్రామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అయితే వాడు రాడు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటర్ కదా, ఇక చదువుకోవటం ఎగ్జామ్స్ అని చెప్పేసి హాస్టల్లో ఉంటాడు కాబట్టి ఇక బిజీ అయిపోతాడు. ఇక నెక్స్ట్ ఇయర్ వస్తాడో రాడో. ఈ సంవత్సరం దాన్ని వీడియో తీసేసి యూట్యూబ్లో పెట్టాలి, ఏదన్నా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసి పెట్టానమాట. మా వాడైతే డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు. కానీ ఎందుకేమో కానీ ఒక 2 years నుంచి అయితే డ్యాన్స్ మర్చిపోయాడు. అసలే ఇలా ప్రోగ్రామ్స్ అప్పుడే వేస్తాడనమాట. ఇక ఫ్రెండ్స్ చేశారు కదా, వీళ్ళు వచ్చేసి సీనియర్ బాయ్స్ అనమాట. చిన్నపిల్లల నుంచి జూనియర్ బాయ్స్ నుంచి జూనియర్ గర్ల్స్, సీనియర్ గర్ల్స్ చిన్నపిల్లల పర్ఫార్మెన్స్లో కూడా వేపిస్తారనమాట. నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలు పెట్టారనమాట, లైవ్లోనే తీసి పెట్టాను. ప్రోగ్రాంలో చూసి ఉంటారు. చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా స్టేజ్ పై నిలబడి వేస్తుంటారు. కానీ వాళ్ళు మీకు వేసేదే కనిపిస్తుంది కానీ ఎదురుగా ఉండి వాళ్ళ టీచర్లు ఇక్కడ వేస్తుంటే అది చూసి వాళ్ళు చాలా చక్కగా వేస్తారనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి గుర్తుండదు. అలానే ఒకళ్ళిద్దరు టీచర్లు వాళ్ళు చూపిస్తుంటే అలా వేస్తారనమాట. చాలా చక్కగా వేస్తారు. మరి చిన్న పిల్లలు ఇక 10 days వెళ్ళిన వాళ్ళే కాకుండా ఆ రోజే వచ్చిన పిల్లలు కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా వెళ్ళి వేస్తారనమాట. ఇక ఇందాకలో కొన్ని చూశారు కదా మా పాపది వీడియోలో అయితే కొంతమందికి డ్రెస్సెస్ అయితే నేనే చేశాను అనమాట. మెరూన్ కలర్ ఫ్రాక్స్ నేనే కొన్ని టీచింగ్ చేశాను. వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ చెప్తారనమాట, మీరు ఇది తీసుకొని రండి అది వేసుకోండి అని చెప్పేసి చెప్తారు. కానీ మా బాబు వాళ్ళకి డ్రెస్ కోడ్ అయితే ఏమీ లేదు. వాళ్ళ ఇష్టం ఏ డ్రెస్ వేసినా వేసుకొని రావచ్చు అని చెప్పేశారు. అందుకని వాళ్ళు అలా వేసుకొని వచ్చారు. మా పాప వాళ్ళకైతే సాంగ్కి తగ్గట్టుగా డ్రెస్ కోడ్ అయితే పెట్టారనమాట. వైట్ చున్నీ, మెరూన్ కలర్ ఫ్రాకు. ఇక ఆ ఫ్రాక్లో కొన్ని నేనే టీచింగ్ చేశాను అనమాట పిల్లలకి. అందరికీ సేమ్ అనుకున్నారు కానీ స్టార్టింగ్లో దొరకలేదనమాట. ఇక అలా కొంతమంది దొరికిన వాళ్ళ వరకు కుట్టించుకున్నారు. ఇక మావనికి మాత్రం డ్రెస్ కోడ్ అయితే ఏం లేదు. వాళ్ళకి సింపుల్గా వాళ్ళ ఇష్టం ఏ డ్రెస్ అయినా వేసుకొని రావచ్చు అని చెప్పేసి ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కంటెస్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయాక వెళ్ళిపోదామంటే మాత్రం ఇక పిల్లలు రారు. ఎందుకంటే వాళ్ళ టీచర్స్ తోటి, వాళ్ళ అన్నయ్య వాళ్ళతోటి, వీళ్ళతోటి ఫొటోస్ దిగుతారు అనమాట. వీళ్ళు ఫొటోస్ దిగి ఎంత వచ్చేసరికి నాకు తెలిసి 12:30 అలా అవుతుంది. ఇక మా ఊరు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోగానే ప్రైజ్లు ఇస్తారు. వీళ్ళు మా ఊరిది వచ్చేసి మెరిట్ 2nd ప్రైజ్ వచ్చింది, మా పాపకి 1st వచ్చింది. ఇలా ప్రైజులు తీసుకోగానే చూసేసి మేము వెళ్ళిపోతాము. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక ఫస్ట్లో వచ్చేసి మా పాపది అయిపోయిన తర్వాత మా బాబుది అనమాట.
ఇక వీళ్ళ ప్రైజ్లు అయితే ఇచ్చేసిన తర్వాత మేమైతే తిరిగి వెళ్ళిపోతాము. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అంత టైం అయినా సరే ఎంత చిన్నపిల్లలైనా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ ఎవరు చికాకుపడరు అనమాట. ప్రోగ్రాంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇక మా వాళ్ళు కూడా చాలా చక్కగా అయితే ఎన్ని ప్రోగ్రామ్. ఇంకా ఈ ఈవెంట్స్ ప్రోగ్రాంలో ఎవరైనా స్నాక్స్ కానీ ఎవరైనా ఏమైనా పెట్టాలనుకున్నా సరే అందరూ ఒకరోజు ముందే పోయి చెప్తారు, లేదంటే అప్పటికప్పటికి తీసుకుపోయి పిల్లలకైతే చాలామంది తీసుకెళ్ళిస్తారనమాట స్నాక్స్ అవి అనమాట. అంతేకాదు లాస్ట్ రోజు ప్రోగ్రామ్ అప్పుడు కూడా ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే వెళ్ళేసి అక్కడ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే పిల్లలకి తీసుకొచ్చి పంచిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది జరిగిన ప్రోగ్రామ్. మా వాళ్ళదైతే చాలా చక్కగా ఈ సంవత్సరం ఈవెంట్స్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ సాంగ్ అనమాట ఇది. అంతేకాదు చాలామంది 10 మంది పిల్లలకి సింగిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారనమాట. ఎవరైనా నేర్చుకొని చాలా చక్కగా వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సాంగ్స్ అయినా మనకి ఈ జీసస్కి సంబంధించిన సాంగ్సే ఉంటాయన్నమాట. పిల్లలు చాలా చక్కగా నేర్చుకొని సింగిల్గా వేయాలనుకున్నా వేస్తారనమాట. ఆల్రెడీ 2-3 సీనియర్స్ గర్ల్స్ కూడా వేశారు, వాళ్ళ ప్రోగ్రామ్స్ సింగిల్గా వేశారు. చాలా వరకు అయితే వేస్తారు పిల్లలు కూడా. గ్రూప్ డ్యాన్స్, సింగిల్ డ్యాన్స్ కూడా నేర్పించి పిల్లలతోటి వేపిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఈవెంట్స్ ప్రోగ్రాంలో మళ్ళీ అప్పుడు వీడియో తీసి పెడతాను, చూడాలి. అప్పుడు మరి మావాడు పాల్గొంటాడో లేదో, ఇది ఆఖరి ఈవెంట్స్ ప్రోగ్రామ్ అవుతుందో తెలవాలి. అయిపోయింది వీళ్ళది డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, జనం అయితే చాలామంది వస్తారనమాట. ఈ డెకరేషన్ ఇదంతా చాలా చక్కగా చేశారు కదా. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు అనమాట చూడటానికి వచ్చింది ప్రోగ్రామ్స్. ఇది వచ్చేసి చర్చి అనమాట మాది. మేము ఎప్పుడు సండే వెళ్తాము ఇదే చర్చికి. ఇది సూర్యాపేట సెంటినరీ బాప్టిస్ట్ చర్చి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్